హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా గ్యాప్ వస్తుంది అనుకోకుండా. మోస్ట్ ప్రాబ్లీ ఒక 1 వీక్ తర్వాత ఒక ఇంటర్నేషనల్ ట్రిప్తో వస్తాను. డీటెయిల్స్ అన్నీ మీకు హార్డ్లీ ఒక 1 వీక్లో అన్నీ రివీల్ అయిపోతాయి 1 వీక్లో. సో బిఫోర్ దాట్ ఈ వీడియో దేనికి అంటే, నువ్వు ఎప్పుడైనా అనాలా దీని గ్యాజెట్స్ అనాలా తెలియదు. iPhone 13 Pro Max అండ్ Airpods Pro చాలా తక్కువ ధరకు దొరికాయి. అండ్ ఎలాంటి క్లిక్ బేట్ లేకుండా ముందే చెప్తున్నాను, ఇది ఇండియాలో ఉన్న ఫోన్ కాదు, ఫ్రమ్ USA. సో అందుకోసం నాకు చాలా తక్కువ రేట్కి వచ్చింది. నో క్లిక్ బేట్స్. తమిళ కూడా క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. iPhone 13 Pro Max లేటెస్ట్ వర్షన్ 256 GB అండ్ Airpods Pro రీసెంట్గా లాంచ్ అయినాయి ఇవన్నీ. అండ్ ఎంత పడింది అంటే, స్ట్రేట్ ఫార్వర్డ్ ఫస్ట్ కాస్ట్ చెప్పేస్తాను. నాకు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో విత్ ఆల్ ది ట్యాక్సెస్ 97,000 రూపీస్ పడింది US నుంచి తెప్పిస్తే. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో వచ్చేసి నాకు పడింది 14,300 రూపీస్ విత్ ట్యాక్సెస్. యాక్చువల్ కాస్ట్ అయితే దీన్ని ఎంత అంటే 1256 GB ర్యామ్ది, స్పేస్ది. యూఎస్ఏలో కాస్ట్ వచ్చేసి $1,200, అంటే ఇంచుమించు 89,000, రౌండ్ ఫిగర్ తీసుకుంటే 90,000 రూపీస్. మన ఇండియాలో కాస్ట్ వచ్చేసి 1,40,000 రూపీస్. ఇప్పుడు కూడా దాని కాస్ట్ కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. 1,40,000 రూపీస్ది మనకు యూఎస్లో 90,000 రూపీస్ పడుతుంది. ఎందుకంటే ట్యాక్సెస్ ఏముండవు అక్కడ, వాళ్ళ ప్రోడక్ట్ అయినా కూడా నాకు 97,000 రూపీస్ ఎందుకు పడిందంటే, యూఎస్లో కూడా కొన్ని స్టేట్స్కి ట్యాక్సెస్ ఉంటాయి అనమాట. అట్లా నాకు $80 ఏమో ట్యాక్స్ పడింది. మన వన్ ఆఫ్ ది తెలుగు ట్రావెలర్ ఫ్యామిలీ నుంచి రవి బ్రో అన్నాడు, ఆయన పర్మిషన్ ఇస్తే మేబీ ఆయన ఫోటోని స్క్రీన్ పైన ఇస్తాను, లేదంటే లేదు. ఇంకంటే ఆయన నాకు యూఎస్ నుంచి తెచ్చిచ్చాడు ఇది. ఆయన అప్రోచ్ అయ్యి, బ్రో మీ కష్టానికి నేను ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పి ఆయన తెచ్చిచ్చాడు నాకు ఇది. సో నాకు 97,000 రూపీస్ పడింది. అండ్ ఓవరాల్గా 1 మంత్ అవుతుంది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి. దీంట్లో నిజంగా వర్తేనా ఇది యూట్యూబర్స్కి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి నోట్ చేసుకోవడానికి, అది చెప్తాను. ఎందుకంటే ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచిస్తే బెటర్. ఫ్యూ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, అవన్నీ 1 by 1 మాట్లాడతాను. చాలామంది చాలా రివ్యూలు చేసే ఉంటారు, బట్ మన పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఇది మనం ఎందుకు వాడుతున్నామో దానికి ఇది వర్తా కాదా. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఇంత పెట్టి నేను ఫోన్ కొన్నా అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఐఫోన్ పిచ్చి నాకైతే ఎప్పటి నుంచి ఉంది. సిన్స్ 2016 ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఐఫోన్తో, iPhone 5s. అంతకుముందు నుంచి కూడా ఐఫోన్ పిచ్చి ఉంది. నేను లేటెస్ట్ మోడల్ లాంచ్ అయితే నేను ఓల్డ్ వర్షన్స్ కొనుక్కుంటూ ఉంటాను ఐఫోన్స్. అట్లా ప్రతి ఇయర్ సెప్టెంబర్లో న్యూ ఫోన్ లాంచ్ చేస్తాడు. అర్ధరాత్రి నేను కొన్నాను నాకు తెలియదు, బట్ అర్ధరాత్రి 11 గంటలకి స్టార్ట్ అవుతుంది లైవ్ ఈవెంట్. మొత్తం చూస్తాను, అంత పిచ్చి ఐఫోన్స్ అంటే. సో ఆ పిచ్చితోనే కొంచెం దీనికి డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నాను. ఓన్లీ రీజన్ ఈజ్ దీన్ని వాడడానికి కాదు, ఖచ్చితంగా దీన్ని ఆగస్ట్లో అమ్మేస్తాను. సెప్టెంబర్లో న్యూ ఐఫోన్ లాంచ్ అవుతుంది 14. బిఫోర్ దట్ దీన్ని అమ్మేస్తే ఇండియాలో దీని కాస్ట్ 1,40,000 ఉంది కనుక, ఎంత తక్కువ అమ్మినా కూడా అట్లీస్ట్ 90-85 అమ్మినా కూడా కొద్ది తక్కువ లాస్లో బయటపడతాను. ఈ లోపు నేను దీన్ని వాడాల్సింది చాలా ఉంది. ఏంటి అవి అంటే, మెయిన్ థింగ్ ఈజ్ వీడియోస్. 4K క్వాలిటీ. మీరు నేపాల్ వీడియో చూసుంటారు, నా ముందు వీడియోస్కి నేపాల్ వీడియోస్కి మీకు క్వాలిటీ డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. 4Kలో బాగుంది. 1080pలో అంత వర్త్ అయితే ఏం కాదు. నార్మల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్స్కి ఇంత పెట్టి కొన్నాను అంటే, ఎందుకని అంత ఫోన్ అని చెప్పి ఆయన దగ్గర ఏదో ఒప్పోనో రియల్మీ ఏదో ఫోన్ అంటే ఒక ఫోటో తీసి చూపించాడు. ఏముందా డిఫరెన్స్ అన్నాడు. నేను కొంచెం నవ్వుకున్నాను. డిఫరెన్స్ ఉంటుంది, బట్ అది నార్మల్ ఐస్తో అట్లా గమనిస్తే అర్థం కాదు. అది ఎప్పుడంటే మనం ఎడిటింగ్కి తీసుకెళ్ళినప్పుడు దాని వర్త్ బయటపడుతుంటుంది ఎలాంటి కెమెరాస్. 4Kలో షూట్ చేస్తున్న నేపాల్ వీడియోస్ అంతా బాగానే ఉంది. అండ్ ప్రాబ్లమ్స్ నేను ఎక్కడ ఫేస్ చేస్తున్నానంటే, ఆ 4Kలో షూట్ చేసిన ఫుటేజ్ని నేను ఇంతకుముందు ఎడిటింగ్కి ఫిల్మోరా సాఫ్ట్వేర్ వాడేటోనే, దాంట్లో ఎడిట్ చేస్తుంటే ఓవర్ బ్రైట్నెస్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. 4K ఫుటేజ్ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఐఫోన్తో షూట్ చేస్తే. మళ్ళీ దానికోసం ఇంకా నేను ఓన్లీ వచ్చినట్టు ఐమూవీలో మాత్రమే ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఫోన్ యాపిల్ వాడితే ఫైనల్ కట్ ప్రో ఉంటుంది, అది వాడదామంటే అది పర్చేజ్ చేయాలి. దాన్ని క్రాక్ చేయడం మరి అవుతుందో లేదో కనుక్కోవాలి. నైట్ మోడ్లో ఫ్రంట్ కెమెరా యావరేజ్, ఎందుకంటే బ్లాగింగ్ అంతా ఫ్రంట్ కెమెరాతో చేయాల్సి ఉంటుంది. పెద్ద సాటిస్ఫైడ్గా అయితే లేను. బ్యాక్ కెమెరా 4K సూపర్గా ఉంది. అండ్ నైట్ మోడ్లో దెబ్బేస్తుంది. ఫొటోస్ ఓకే. అల్టిమేట్లీ నేను కొనే ముందు నాకు ఆప్షన్స్ మిగిలినాయి. కెమెరాస్ నేను ఎందుకు అనుకుంటా, ఫోన్ ఎందుకు కొన్నా అంటే, కెమెరాస్ యాజ్ ఆఫ్ నౌ కెనాన్ M50 వాడుతున్నాను. పెద్ద సాటిస్ఫైడ్గా అయితే లేని దీన్ని. ఇంతకుముందు కెనాన్ G7 Mark II వాడాను, అది స్పెక్టాక్యులర్, ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ కెమెరా అది. మంచి చిన్నగా ఉంటుంది, పాకెట్ ఫ్రెండ్లీ, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు, హాయిగా యూజ్ చేయొచ్చు. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దానికి ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. అది ఉండే మాత్రం స్టిల్ అదే వాడేవాడిని. సో ఈ గ్యాప్లో నా న్యూ కెమెరా, మనకు నచ్చే కెమెరా లాంచ్ అయ్యేంత వరకు ఐఫోన్తో మేనేజ్ చేద్దాం. తీసుకోవడానికి బాగుంటుంది, ఒకవేళ అమ్మినా కూడా రీసేల్ వాల్యూ బాగుంటుందని సామ్సంగ్
అల్ట్రా 22 అని లాంచ్ అయింది, మీకు చూసే ఉంటారు. అది నాకు కంపేర్ చేస్తే దీనికంటే కూడా క్వాలిటీ బాగా అనిపించింది. బట్ ఓన్లీ రీజన్ సామ్సంగ్ అల్ట్రా 22 కాకుండా నేను ఐఫోన్కి ప్రియారిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఇది వాడుకోదలుచుకోలేదు. ఇందాక చెప్పాను, దీన్ని నేను మళ్ళీ అమ్మదలుచుకున్నప్పుడు రీసేల్ వాల్యూ సామ్సంగ్కి అంత దొరికే కష్టం. అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ సామ్సంగ్ కొనాలా వద్దని ఆలోచించాల్సిన సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఐఫోన్కి అలా కాదు. మార్కెట్లో ఉన్న వాల్యూకి ఈ వాల్యూ కంపేర్ చేసి కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు, కొంచెం అటు ఇటు అయినా కూడా రేటు. యాపిల్ ప్రొడక్ట్స్కున్న డిమాండ్ అలాంటిది. ఇంకా యాపిల్ మ్యాక్బుక్ కొన్నాను దుబాయ్లో, చూసుంటారు ఆల్రెడీ. సో ఇప్పుడు 13 Pro Max, ఎయిర్పాడ్స్ ప్రో, యాపిల్ వాచ్ ఒకటి వచ్చేస్తే మన కలెక్షన్స్లోకి అన్నీ వచ్చేసినట్టే అనుకోండి. అండ్ నేను ఫేస్ చేస్తున్న, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ నేను రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇంట్లో వైఫై కనెక్ట్ అయినప్పుడు మొబైల్ డేటాతో అంత పాత బాగానే పనిచేస్తుంది. బట్ వైఫైతో కనెక్ట్ అయినప్పుడు ఏదో ఇష్యూ వస్తుంది, అది ఏందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఇదే ఫోన్ ఉంది, దీనికి వాట్సాప్ ఉంది, దీనికి వాట్సాప్ ఉంది, దీనికి యూట్యూబ్ ఉంది, దీనికి యూట్యూబ్ ఉంది. సో నేను వైఫై కనెక్ట్ అయినప్పుడు దీనికి పనిచేసినంత ఫాస్ట్గా వైఫై దీనికి ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. మరి రౌటర్ ప్రాబ్లమ్ ఏంటో సార్ట్అవుట్ చేసిన తర్వాత నేను క్లారిటీ ఇస్తాను. అది బిఫోర్ దాట్ ఇంకోటి ఏంటంటే, నేను మొబైల్ డేటాతో యూజ్ చేసినప్పుడు కూడా ఐఫోన్లో ఏంటంటే, ఐఫోన్కి అండ్ ఐఫోన్లో మనం వాడే యాప్స్కి కోఆర్డినేషన్ చాలా తక్కువ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్. నాకు వాట్సాప్లో నోటిఫికేషన్ చాలా లేట్ వస్తున్నాయి. ఎప్పటి నుంచి అయితే నేను ఐఫోన్కి స్విచ్ అయ్యాను అప్పటి నుండి. అప్పుడు ఎయిర్టెలే, అప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాను, ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాను. ఇంత మంచి ఫోన్కి ఇంకా బెటర్ నెట్వర్క్ సిగ్నల్ క్యాప్చర్ చేస్తే మేబీ అలాంటి టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా నోటిఫికేషన్స్ రావాలి తప్పితే, నాకు ఎవరో మెసేజ్ పంపించిన తర్వాత 5 minutesకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి వాట్సాప్. ఇప్పుడు నేను అప్డేట్ ఏమైనా ఉందని చూస్తే అప్డేట్స్ అన్నీ చెక్ చేశాను, అప్ టు డేట్ ఉంది యాప్ కూడా. పక్కన అదే ఎయిర్టెల్ ఉంది, అదే నాది ఆండ్రాయిడ్ ఫోన్, రియల్మీ ఫోన్ వాడతాను. దానికి ఏదైనా ట్రయల్ మెసేజ్, సేమ్ మెసేజ్ నేను 2 ఫోన్లకు ఫార్వర్డ్ చేసి చూశాను. ఆండ్రాయిడ్ ఫోన్కి ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది, బట్ నా ఐఫోన్కి 3 minutes తర్వాత వచ్చింది నోటిఫికేషన్. ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ యాప్ డెవలపర్స్ ఎవరైతున్నారో దానికి ప్రాపర్గా వర్కౌట్ చేసుకోలేకపోతున్నారేమో ఐఫోన్తో స్పీడప్గా అని నాకు అనిపిస్తుంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు పంపించే మెసేజ్లు ఉంటాయి కదా, అక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే, మీరు పంపించిన తర్వాత మెసేజ్ చూసినట్టుగా అది డల్ అయిపోతుంది. అంటే మీరు మెసేజ్ పంపించిన తర్వాత అది హైలైట్ అయి ఉంటుంది కదా, కొంచెం డార్క్ థిక్నెస్గా. మెసేజ్ చూడగానే అది డల్ అయిపోతుంది. బట్ ఐఫోన్లో అలా కాదు, అది చూసినా కూడా అట్లే ఉంటుంది. అన్లెస్ అంటే దాన్ని పైకి గట్టిగా స్క్రోల్ చేస్తే తప్పితే అది డిమ్ అవ్వట్లేదు. ఈ ఊరికే నేను ఏ మెసేజ్ చూశాను, ఏ మెసేజ్ చూడలేదు అన్న కన్ఫ్యూజన్లో నేను ఎక్కువ ఉంటున్నాను. అందుకోసం ఈ మధ్య మీకు చూస్తుంటాను, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ బాగా రిప్లై లేట్ వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ఐఫోన్ ఎఫెక్ట్. ఇంకా మెయిన్ థింగ్ ఈజ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు. నాకు రియల్మీ ఫోన్ ఇది బ్యాటరీ కెపాసిటీ అరౌండ్ 6000 mAh అనుకుంటా. మరి ఐఫోన్ ఎంత 5500 mAh. బట్ ఇది నేను ఒకసారి ఛార్జ్ పెడితే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ వరకు ఈజీగా వాడుకునేవాడిని. సేమ్ యాప్స్ ఇందులో నేను గేమ్స్ అస్సలు ఆడను. ఇంకా ఫోన్ పర్ఫార్మెన్స్ దెబ్బతీస్తే నాకు ఇంపార్టెంట్ టైంలో ఫోన్ హ్యాంగ్ అవుతే చిరాకు వస్తుందని చెప్పి అస్సలు గేమ్స్ ఆడను. ఇందులో ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఇందులో కూడా అన్ని యాప్స్ ఉన్నాయి. స్టిల్ నేను రెగ్యులర్గా వాడేది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రిప్లై ఇవ్వడం, మెయిల్స్ ఇలాంటివి, అండ్ వాట్సాప్ కాల్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా రియల్మీ బ్యాటరీ లైఫ్ మంచిగా అనిపిస్తుంది నాకు ఐఫోన్ కంటే కూడా. బ్యాటరీ వైజ్ వీడియో రికార్డింగ్ చేసినప్పుడు బ్యాటరీ డ్రైన్ అవుతుంది, అది వేరే విషయం, నేను అది కంపేర్ చేయట్లేదు. నార్మల్గా రెగ్యులర్గా నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను కంపేర్ చేస్తున్నాను. బ్యాటరీ అండ్ యాప్స్కి అండ్ ఫోన్కి మధ్యలో కోఆర్డినేషన్, కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరాది అండ్ బ్యాక్ కెమెరా కూడా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ దగ్గర ఎందుకో ఇంకా డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది నాకు, ఎందుకంటే 1,40,000 ఫోన్ అంటే దాని క్వాలిటీ షుడ్ బి ఇంకా అదే 1,40,000 పెడితే మంచి కెమెరా వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మార్కెట్లో నాకు అంత వర్త్ కెమెరాస్ ఏం అనిపించట్లేదు. మెయిన్ థింగ్ ఈస్ నాకు లైట్ వెయిట్ ఉండాలి, చాలా ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటాను, అంత కంఫర్టబుల్గా నేను వీడియో తీస్తాను, వ్లాగింగ్ చేసుకుంటాను, బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ మీరు గమనిస్తే పాత కెనాన్ G7 Mark IIకి నేను ఇది ఉన్న తర్వాత ఇది ఎట్లుంటుందో మీకు చూపిస్తాను చూడండి కెమెరా. మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది కెనాన్ G7 Mark II. ఇట్లా బైక్ పైన పెట్టి సెటప్ అంతా షూట్ చేస్తుంటా. ఇది చాలా బల్కీ అయిపోయింది. మెయిన్ థింగ్ ఈజ్ ఈ లెన్స్ మార్చుకోవడానికి చాలా ఇబ్బంది. దీనికి సపరేట్ మళ్ళీ ఒకటి క్యాప్ లాంటిది వస్తుంది, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ లెన్స్ అయినా మార్చుకోవాలి. అండ్ ఈ మైక్ సెటప్ ఇదంతా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే టక్కున తీసి వ్లాగింగ్ చేయలేకపోతున్నాను. నాకు ముందుగా ఫోన్లో iPhone 5s స్టార్టింగ్లో ఉండే దాంట్లో మంచి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. తర్వాత కెనాన్ G7 Mark II చెప్పాను మీకు, అది చాలా కంఫర్టబుల్ ఈ రెండిట్లో.
తర్వాత ఇదంతా అన్కంఫర్టబుల్గానే ఉంది, హెవీ ఉంది, ప్లస్ కెమెరా స్టడీగా ఉండదు, అప్పుడప్పుడు ఫోకస్ మిస్ అవుతూ ఉంటుంది ఇంపార్టెంట్ టైంలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ ఇంకా ఎయిర్పాడ్స్ మరి టీవీలో వాళ్ళు యాడ్ చూపించేదానికి ఇది నిజమేంటో నాకు తెలియదు, కానీ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఫ్యూచర్స్ వైజ్ స్పెక్టాక్యులర్ ఉన్నాయి, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ నేను కొన్న ఈ నెల రోజుల్లో చెవులో నుంచి ఒక 40-50 సార్లు కింద జారిపోయి పడుకుని ఉంటుంది. కరెక్ట్గానే ఫిట్ అవుతుంది, బట్ సడన్గా కొంచెం ఇట్లా ఏదైనా పనిలో పడి కొంచెం ఇట్లా ఎక్కువ టిల్ట్ అయ్యామా కథం స్లిప్. పోనీ ఈ ఎయిర్పాడ్స్లో ఉండే ఇయర్బడ్ ఏదైతే ఉంటుందో ఇది ఏదైనా నా సైజ్కి రాంగ్ ఫిట్ అవుతుందేమో అది కూడా మార్చి చూశాను. బట్ ఇంకా వాళ్ళ యాడ్స్లో అక్కడ ఇక్కడ దాన్ని పెట్టుకొని జాగింగ్ చేయడాలు, ఎక్సర్సైజ్ చేయడాలు అన్నీ చూపిస్తారు ఇంకా. బట్ రియాలిటీగా జాగింగ్ సంగతి పక్కన పెట్టి నేను వాకింగ్ చేస్తుంటేనే టక్క 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 పడిపోతుంటాయి చెవులో నుంచి. తెలీదు నాకు దాన్ని వాడడం తెలియట్లేదా మరి ఏంటో తెలియదు, కానీ ప్రాబ్లం అయితే అది. బట్ ఎయిర్పాడ్స్లో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ సూపర్గా ఉంది అదైతే, అండ్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దాంట్లో ఐఫోన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రిప్లో ఐఫోన్ని అతను రచ్చ కింద వాడతా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ కొంచెం ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, వీసా అప్లై చేస్తే అది మీకు రాగానే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ అయిపోతుంది, అది ఏంటని మీకు అర్థమైపోతుంది. డెస్టినేషన్ మాత్రం మస్తు ఉంటుంది అది. ఐఫోన్ని నాకు తెలిసి కరెక్ట్గా వాడుకోగలిగితే మస్తు వస్తాయి అవి, రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ రెండు కానీ. ఓకే, అండ్ అంతే. ఇంకా మీకు నెక్స్ట్ వీసా వీడియోస్తో వస్తాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎగిరిపోతాయి బై చెప్పాలనుకునే అన్నీ. సో ఇంకా చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చాను, ఇప్పుడే అంత గందరగోళం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, ఆ పాయింట్ ఈ పాయింట్ ఆ పాయింట్ అని. సో నేపాల్ వీడియోస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ముందు వీడియోస్ అండ్ నేపాల్ వీడియోస్. మీకు నోటిఫికేషన్ రాకపోయింది చూడండి, 4K క్వాలిటీలో పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది అది. ఓకే, అండ్ ఇప్పుడు కూడా మెయిన్ కెమెరా చూస్తుంటే ఓవర్ బ్రైట్నెస్ అంతా కనిపిస్తుంటుంది. మీరు ఆటో మోడ్లో పెట్టినా మాన్యువల్ మోడ్లో పెట్టినా అంత గందరగోళంగా ఉంది. ఓకే, సీ యూ గైస్. ఈవెన్ నెక్స్ట్ వీసా వీడియోస్తో వస్తుంటుంది, దాని తర్వాత ట్రిప్స్ హార్డ్లీ ఇంకో 10 daysలో స్టార్ట్ అయిపోతుంది. సీ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్, బై టేక్ కేర్. చాలా గ్యాప్ వస్తుంది, కెమెరాలు సతాయిస్తున్నాయి, ఎందుకు ఫోకస్ మిస్ అవుతుందో, అది ఎందుకు ఎక్కువ అవుతుందో, ఎందుకు తక్కువ అవుతుందో. అలసిన వాళ్ళు పట్టుకొని దాన్ని కాలు పట్టుకొని బండ కొడుతుంది, కట్టా 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 అని ఒక మనిషిని. అట్లా కెమెరాని తీసుకుని బండకేసి కొట్టాలి, టపా 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 అని.